ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం గొడవలకు దారితీస్తోంది. అటవీ శాఖ పోడు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. అసలు ఈ వివాదానికి కారణమేంటి? పోడు భూముల సమస్య జటిలంగా ఎందుకు మారుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్య మళ్లీ రగడకు దారితీస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న క్రమంలో అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలపడం వివాదంగా మారుతోంది. ముఖ్యంగా కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో అటవీశాఖ అధికారులు పోడు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. రైతుల సాగును అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రైతులంతా మూకుమ్మడిగా తిరుగుబాటు చేస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకుంటున్న అటవీశాఖ అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలోని పలు గ్రామాల్లో పోడు భూముల వ్యవహారం అటవీశాఖ అధికారులు పోడుదారుల మధ్య వివాదంగా మారుతున్నాయి. కొమరం భీం జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తమ పరిధిలోని భూముల్లో సాగు చేయొద్దని పోడు రైతులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇటీవల రెబ్బన మండలం తుంగెడ గ్రామ శివారులోని 411, 427 సర్వే నెంబర్లోని 42 ఎకరాల భూమి కోసం పోడుదారులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం తలెత్తింది. ఇది కాస్త ఘర్షణగా మారింది. పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులతో 11 మంది రైతులపై, 3 ఫారెస్ట్ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు కాగజ్నగర్లోని ఆరేగూడ పరిధిలోని సర్వే నెంబర్ 72లో సాగును అటవీ అధికారులు అడ్డుకోవటం సైతం ఆందోళనకు దారితీసింది. కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 145లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామస్తులు 40 ఏళ్లుగా తాము సాగు చేస్తున్నామని, అయితే అధికారులు ఇప్పుడు తమపై కేసులు పెడతామని బెదిరిస్తూ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అధికారులు మేము గత 40 సంవత్సరాల నుంచి పోడు చేసుకున్న వ్యవసాయ భూములలో వాళ్ళు లాక్కోవడానికి మరియు ప్లాంటేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం త్వరితగతిన పరిష్కార దిశగా తీసుకువెళ్లి రైతులందరికీ న్యాయం చేయాలని మా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమస్య ప్రతి సంవత్సరం ఇదే రకంగా ఉంది కాబట్టి శాశ్వత పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పోడు సాగు సమస్యలు తలెత్తుతాయి. జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అటవీశాఖ అధికారులకు పోడు వివాదాలు తలనొప్పిగా మారుతున్నాయి. కాగా ఈ విషయంపై ఇటీవల జడ్పీ సమావేశంలో అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మంచిర్యాల జిల్లాలోనూ ఆందోళనలు సాగుతున్నాయి. కోటపల్లి, వేమనపల్లి, జన్నారం, దండేపల్లి, కాశీపేట్ తదితర మండలాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. అటవీశాఖ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట పోడు రైతులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపైన, ఆదివాసీలపైన, పేదలపైన ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపైన, పోడు సాగుదారులపైన వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు సాగు చేసుకున్న ట్రాక్టర్లు కూడా సీజ్ చేసినటువంటి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కోటపల్లి రేంజరు చాలా కఠినంగా, చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు సాగు చేసుకుంటున్న పట్ట ఉన్నటువంటి భూములను కూడా ఇలా దున్ననివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో, తన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో 99% మంది ఇప్పటి వరకు వేసవి దుక్కులు కూడా పెట్టలేదు, విత్తనం వేసే పరిస్థితి లేదు. తన యొక్క ఒత్తిడి వల్ల పట్టా ఉన్న భూములను కూడా హక్కుపత్రం వచ్చినప్పటికైనా హక్కులు లేకుండా కోల్పోతున్న పరిస్థితి ఇలా కనబడతా ఉంది. కాబట్టి హక్కుపత్రం ఉన్నటువంటి భూములన్నిటి కూడా ట్రాక్టర్లతో దున్నుకొనివ్వాలి. అలానే హక్కుపత్రం లేనటువంటి భూములకి హక్కుపత్రాలు ఇవ్వాలి. వాస్తవానికి గత ఏడాది జూన్ 30న నాటి సీఎం కేసీఆర్ కొమరం భీం జిల్లా నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,06,369 ఎకరాల పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. 1,51,146 మంది గిరిజనులు పోడు పట్టాలు అందుకున్నారు. అయితే గిరిజనేతరులకు మాత్రం పట్టాలు ఇవ్వలేదు. గిరిజనేతరులు 75 ఏళ్లకు పైగా కాస్తులో ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. అంటే గిరిజనేతరులకు 1930 కంటే ముందు నుంచి అటవీ ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా ఆధారాలు ఉండాలి. అయితే 1951కి ముందు నిజాం పాలనలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రత్యేక నివాస పత్రాలు లేవు. అయినప్పటికీ తమ తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిపై ఉన్న ఆధారాలతో చాలా మంది దరఖాస్తులు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4.70 లక్షల ఎకరాల పోడు భూముల కోసం 1.79 లక్షల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నా తమను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టేసిందని గిరిజనేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా బండలు రాళ్లున్న సాగు భూమిలో ట్రాక్టర్లు పెట్టకుండా ఎట్లా దున్నుతారనే దాని గురించి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఏవైతే వాహనాలని సీజ్ చేశారో వాటిని వెంటనే విడుదల చేయాలా. అట్లాగే సాగు చేస్తున్న పట్టా ఉన్న భూమిని సాగు చేస్తున్న అక్రమ కేసుల్ని ఈ ఫారెస్ట్ అధికారులు పెడతా ఉన్నారు. ఈ ఫారెస్ట్ అధికారుల బెదిరింపులకు ఇక్కడ ఆదివాసీలు పోడు సాగుదారులు భయపడరనే విషయాన్ని ఇక్కడ అధికారులు గమనించాలా. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు రైతులు గిరిజనేతరులు కోరుతున్నారు.